నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం ఈ సప్తగ్రహ మాలికా యోగము అత్యంత శుభ ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మాలికా యోగం ఈ రాశితోటే పూర్తవుతూ ఉన్నది. అందువల్ల ఒక జీవితంలో కొన్ని మంచి ఫలితాలను అనుభవించడానికి ఈ వారం అవకాశం ఉన్నది. అయితే ఈ గ్రహస్థితుల్లో కూడా అటు లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు, భాగ్యమందు గురుడు, శనేశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయినప్పటికీ 12వ ఇంట రవిగ్రహం కానివ్వండి, లేకపోతే సప్తమంలో ఉండేటువంటి రాహుగ్రహం కానివ్వండి, జన్మకేతు కానివ్వండి, కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ కూడా ఈ మాలికా యోగం సంభవించినటువంటి రోజు లగాయత్తు కన్యారాశి వారికి ఒక నూతనమైనటువంటి ఉత్సాహం వస్తుంది. కొత్తగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గతంలో మనం ఈ మార్గంలో వెళ్ళాం కదా, ఇప్పుడు పంథా మారుద్దాం, ఈ మార్గంలో ప్రయాణం చేద్దాం, ఏమవుతుందో చూద్దాం అనేటువంటి ఒక ధైర్యం, మరీ ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారంలో అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ స్థానచలనానికి కూడా అవకాశం ఉన్నది. కన్యారాశి వారికి ఉద్యోగ మార్పు, స్థానం మార్పు, నివాస ప్రాంతం మార్పు, పనిచేసే వేళల్లో మార్పు, ఇలా ఏదేమైనా కానివ్వండి, ఆ మార్పు అనేటువంటిది కూడా ఈ వారంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనబడడం లేదు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, ఆదాయ వనరులు పెరగడానికి, ఆ వనరుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం సక్రమంగా వినియోగింపబడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కానీ అతి ఆలోచన అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల మానసిక సమస్యలు ఎక్కువ వస్తాయి. ఏదైనా ఒక చిన్న విషయానికి చాలా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఒక్కటి ఈ రాశి వారికి ఉండేటువంటి ఇబ్బంది. ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది, కుటుంబం యొక్క అనుకూలత ఉంటుంది, అంతేకాక జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ ఉంటుంది. అలాగే మంచి ఆభరణాలని, వస్తువుల్ని, వాహనాలని కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహోపకరణాలు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుక్కోగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చక్కటి ఉత్సాహానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా మీ యొక్క భర్త మీకు అనుకూలురై ఉంటారు. మీరు అడిగినటువంటి వాటిని కొనుగోలు చేస్తారు. ఇద్దరు కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకంత మంచిగా ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి.